ట్రంప్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దూకుడు పెంచారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ఆచరణలో పెట్టే పనిలో పడ్డారు ట్రంప్. ఇదే సమయంలో భారత్పై కూడా సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే భారత్కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించింది. ప్రధాని మోదీ తమ దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే టారిఫ్లు తగ్గించేది లేదంటూ ట్రంప్ స్పష్టం చేశారు. మన దేశ ఎగుమతులు దిగుమతుల్లో అత్యధిక వాటా అమెరికాదే. ప్రత్యేకించి ఎగుమతులనే తీసుకుంటే మన ఐటీ ఎగుమతులకు, ఫార్మా రంగానికి అమెరికా అతిపెద్ద మార్కెట్. మన దేశ మొత్తం ఎగుమతుల్లో సుమారు 18% అమెరికాకే వెళ్తున్నాయి. 2021 నుంచి 24 మధ్య కాలంలో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తీసుకునే చర్యల వల్ల దేశంపై ఎంత ప్రభావం పడుతుందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా టారిఫ్ కస్టమ్స్ సుంకం విధిస్తుంది. ఇది దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడం, ఉద్యోగ సృష్టి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం కోసం చేస్తూ ఉంటారు. ప్రతీకార సుంకం అంటే అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఇతర దేశాలు ఎంత టారిఫ్ విధిస్తే అదే రకమైన వస్తువులపై అమెరికా కూడా టారిఫ్లు విధిస్తుంది. ఇక 2023-24లో భారతదేశంలో కూడా అమెరికాకు $35.31 బిలియన్ వాణిజ్య లోటు ఉంది. మన దేశం నుంచి ఎగుమతయ్యే వస్తువులపై అమెరికా విధించే సగటు టారిఫ్ రేటు 3.3%. అయితే అమెరికా నుంచి మన దేశానికి దిగుమతయ్యే వస్తువులపై భారత్ విధించే సగటు టారిఫ్ రేటు 17%గా ఉంది. ఈ వ్యత్యాసం కారణంగా ట్రంప్ ఇప్పుడు టారిఫ్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు.